రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ ఆర్సీఐ రోడ్డులో సామల పాపిరెడ్డి గార్డెన్లో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు యాంకర్ అనసూయ, ఆకాష్, పూరి, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా యాంకర్ అనసూయ మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇప్పుడున్న బిజీ లైఫ్లో మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని అనసూయ సూచించారు. దేవుడు ప్రజలందరికీ మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటామని అనసూయ తెలిపారు. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా 3 రోజుల పాటు వివిధ హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆలయ ధర్మకర్తలు మీడియాకు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న సినీ రాజకీయ ప్రముఖులకు, భక్తులకు కృతజ్ఞత తెలిపారు. అందరికి సంపూర్ణ ఫలితం వస్తుంది 3 రోజుల ఇక హోమం ఈ పూట హోమం వైశ్వానరాయ సరస్వతి ఓం గ్రహేభ్యో నమః స్వాహా ఓం గుక్కాయోదాయ నమః గంధర్వేభ్యో నమః స్వాహా కార్తికేయాయ స్వాహా ప్రాణయోదాయ నమః మత్స్యాయ నమః స్వాహా ప్రాణయోదాయ నమః కూర్మాయ నమః స్వాహా. ఈరోజు ఫిబ్రవరి 19, 2024 నేను బాలాపూర్లో శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఇక్కడ గుడిలో చేయడం జరుగుతుంది. దాన్ని దర్శించుకుందామని వచ్చాను. అండ్ చాలా చాలా హనుమంతుడు నాకు చాలా ఇష్టదైవం. అంటే నేను కష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా ఫస్ట్ తలుచుకునే పేరు అమ్మ నాన్న కంటే ముందు కూడా హనుమంతుడే. మా పెద్దబ్బాయికి కూడా ఆయన పేరే పెట్టుకున్నాను. సో నాకు ఈ పిలుపు రాగానే చాలా చాలా అదృష్టంగా, ఆనందంగా భావించి పరిగెత్తుకుంటూ వచ్చేసాను లిటరల్లీ. నేను హార్టీ కంగ్రాచులేషన్స్. బాలాపూర్ వాసులు అందరూ చాలా అదృష్టవంతులు. ఇక్కడ మన ప్రవీణ్ గారు, సామర్ల ప్రవీణ్ గారు, రంగారెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ధర్మకర్తలు ఈ గుడికి. సో కంగ్రాచులేషన్స్ అండి, నా శుభాకాంక్షలు అందరికీ. మనందరికీ కూడా దేవునికి ఎంత దగ్గరగా ఉంటే మనం అంత హాయిగా ఉంటుంది, నాకైతే అనిపిస్తుంది ఎప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆహ్వానం పంపినందుకు. వీలు కుదిరినప్పుడల్లా రావడానికి నేను ప్లాన్ చేస్తాను కుటుంబంతో పాటు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. శ్రీరామ్. జై ఆంజనేయ, జై ఆంజనేయ, జై ఆంజనేయ. ఈ పవిత్రమైన గుడి మా నాన్నగారు, మా చిన్నాన్నగారి 30 ఏళ్ళ కోరిక. వాళ్ళు 30 సంవత్సరాల క్రితం కట్టాలనుకున్నారు. అది ఈరోజు అందరి సహకారంతో నెరవేరినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. అయోధ్య మందిరం ఎలా కృష్ణశిలతో కట్టారో ఈ గుడి కూడా కృష్ణశిలతోనే కట్టారు. అండ్ ఇక్కడ ఉన్న వినాయకుని విగ్రహము 40 సంవత్సరాల క్రితం చేసినది. అది మేము ఏరికోరి తీసుకొచ్చుకున్నాము ఈ గుడికి పవిత్రంగా ఉండాలి అని. మా నాన్నగారు రంగారెడ్డి గారు, సామల రంగారెడ్డి గారు పోలీస్ పటేల్గా, మండల్ ప్రెసిడెంట్గా 40 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నారు. ఆయన చేసిన కృషి, ఆయన చేసిన భక్తి, ఆయన అనుగ్రహము, ఆయన కోరిక మేరకు మా సామల వంశస్థులు అందరము మిగతా ఊరి వారి సహకారంతో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశాము. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు సామల మందిర్లో ఆంజనేయ స్వామి ప్రాణ ప్రతిష్ఠ చేశాము. మా నాన్న కోరిక, సామల రంగారెడ్డి గారి కోరిక మేరకు ఆర్సీఐ రోడ్ బాలాపూర్లో సామల పాపిరెడ్డి కన్వెన్షన్ పక్కన ఇంత ప్రతిష్టంగా చాలా ఇష్టంతో ఈ గుడి కట్టడం జరిగింది. మీరందరూ భక్తులందరికీ నా కోరిక, ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లే కాకుండా ఇంకా వేరే ప్రాంతాల నుండి కూడా రావాలి, వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలి, తీర్థప్రసాదాలు తీసుకోండి. అండ్ మీ ఆశీర్వాదాలు ఉండాలని, ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇట్లా చేయాలని మా సామల ఫ్యామిలీ తరఫున మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.